గుర్తుపెట్టుకున్నాడు. మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం ఎందుకోసం దేవుడు మనల్ని పుట్టించాడు. 100వ కీర్తన అంటాడు, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము అంటాడు కదా. కాబట్టి ఆయన వారముగా ఆయన మనం పుట్టించాడు, మనం ఆయన వారము, ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. ఎంతవరకు మనం హౌ మచ్ వీ క్యాన్ అచీవ్, ఎంతవరకు మనం ఏమి చేయగలమో, మనం ఎంతవరకు మన పరిమితులు ఉన్నాయో, మనం ఏది కూడా ఆలోచించి ఏది ఎక్కువ చేసుకోలేదు. కొన్ని మనం చేతుల్లో ఉన్నాయి, కొన్ని మన పరిస్థితులు మన చేతుల్లో లేవు. ఏ పరిస్థితి మన చేతుల్లో ఉంది, కష్టార్జితము అనుభవించడం వరకే మన పరిమితం. ఎంతవరకు సంవత్సరం నెలంతట్లో ఎంతవరకు నువ్వు డ్యూటీ చేయగలవు అంతవరకు చేస్తేనే అంతవరకే జీతం అవుతుంది. పోనడానికి కూడా జీతం పోలేకపోయినందుకు ఇవ్వరు కదా. మనం ఎంతవరకు అయితే ఆశపడతామో, అంటే ఎంతవరకు అయితే కష్టపడతామో ఈ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదు అన్నాడు కదా. ఆ యాకోబు రాసిన పత్రికలోనే యాకోబు గారు ఇప్పుడు చదివిన వాక్యం పేతురు రాసిన దేవుని ఇంటి యొద్ద ఆరంభముకు కాలం వచ్చిన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? అది కాదు, కింద లాస్ట్ వచ్చిన మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఈ మాట నన్ను ఎంతో ఆకర్షించింది. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. దేవుని చిత్తంలో బాధ కూడా ఉందండి. ఏముంది? దేవుని చిత్తంలో సంతోషం లేదా పాస్టర్ గారు అంటే అది కూడా ఉంది. దెర్ ఈస్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నాడు కదా. బాధకు ఒక సమయం ఉంది, ఏడుపుకు ఒక సమయం ఉంది, అలాగా విత్తుటకు ఒక సమయం ఉంది, అలాగా ప్రతిదానికి ఒక సమయం ఉంది. బాధపడుట దేవుని చిత్తంలో ఉంటుంది. సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకొనవలెను. ఏం కోరుతున్నాడు? సృష్టికర్త అయిన దేవుడు నీకు బాధను అనుమతించాడు చిత్తానుసారంగా, నీకు స్వేచ్ఛను అనుమతించాడు చిత్తానుసారంగా, నీకు ఇంకా విచ్చలవిడైన బ్లెస్సింగ్స్ ఆర్థిక సమృద్ధిని కూడా ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నాడు? సత్ప్రవర్తన వెతుకుతున్నాడు. సత్ప్రవర్తన సత్క్రియలు కోసం చూస్తున్నాడు. మంచి ప్రవర్తన, మంచి క్రియలు నీలో ఉన్నాయా లేదా? ఆదాము ఏదైనా చోట్ల పెట్టి ఆయన చూస్తున్నాడు, వీళ్ళు ఎలా చేస్తారని చూస్తున్నాడు. దేవుడు మనకు ఒక ఫోన్ ఇచ్చి వీళ్ళు ఏం చూస్తారా అని చూస్తుంటాడు. దేవుడు మనకు ఒక ఫ్రీ వీల్ ఇచ్చి వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో చూస్తామని చూస్తాడు. దేవుడు ఒక 80 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి ఎంత దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటావో చూస్తాడు. దేవుడు నీకు ఒక నోరు ఇచ్చి, దేవుడు నీకు ఒక కళ్ళు ఇచ్చి, దేవుడు నీకు ఒక వైఖరిని ఇచ్చి నువ్వు ఏ విధంగా ఆయన కొరకు ఉపయోగపడతావో చూడాలనుకుంటాడు ఆయన. అవునా కదండి? ఖచ్చితంగా దేవుడే ఆయుష్ను ఆరోగ్యం. ఒక ఆయన నిక్ అనే ఒక ఆయన ఉన్నాడు కదా, మీకు అందరికీ తెలుసు. మనకు అన్నీ ఉండి ఇప్పుడు నాకు చేతులు ఉన్నాయి, నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు స్విమ్మింగ్ రాదు, కానీ నిక్ స్విమ్ చేస్తాడు. కానీ నిక్ తిరిగిన అన్ని దేశాలు నేను తిరగలేకపోతున్నాను కదండి. ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడు నాకు చేయకపోతే ఏమవుద్ది, కాళ్ళు ఇకపోతే ఏమవుద్ది? నోరిచ్చాడు, మంచి నోరిచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఏదో విధంగా మనం ఏం చేద్దాం? దేవుని పని సత్క్రియలు కలిగి, సత్ప్రవర్తన కలిగి, మరి జీవితాన్ని, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఉన్నదానితో దేవుని పని చేద్దాం. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 3, ఒకరికి 1 ఇచ్చినప్పుడు, 1 తలాంతులు పాతి పెట్టుకున్నప్పుడు దేవుడు అతను మెచ్చుకున్నాడా లేదా? అంటే ఏం చేశాడు? అంటే అతని దగ్గర ఉన్నది కూడా తీసివేయబడి డెవలప్ చేసుకునేటువంటి వాడికి ఇచ్చాడు. కాబట్టి డోంట్ వేస్ట్ టైం. దేవుడు ఇచ్చిన సమయము వ్యర్థం చేయొద్దండి. దేవుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోండి. ఇప్పటికే 2025 ఆల్మోస్ట్ గెటింగ్ టు క్లోజర్ కదా, క్లోజ్ అయిపోతుంది, ముగింపులోకి వస్తుంది. ముగింపు సమయానికి వచ్చేస్తున్నాం మనం ఈ సంవత్సరానికి.
కాబట్టి ఈ సంవత్సరము నీ కొరకు నువ్వు వాడుకున్నావా, దేవుని కొరకు వాడినవా? దేవుడు కొన్నిటి మీద మనల్ని అధికారిగా పెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు నీకు ఇచ్చిన తలాంతులను సద్వినియోగం చేసుకుంటే, ప్రార్థనాత్మ కలిగిన వాడు అయితే ప్రార్థన చేయి, మంచిది. ఇంకా వేరే అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నట్లయితే, తలాంతులు ఉన్నట్లయితే వాటిని ఉపయోగించు. ఏదో విధంగా నిక్కులాగా మనం ఏం చేయగలగాలి, దేవుని పని చేయగలగాలి. కనుక క్రైస్తవుడు అయినందుకు కొన్నిటి మీద మనం ఆలోచన కలిగి ఉండాలి, కొన్నిటి మీద మనం ఆశ కలిగి ఉండాలి, కొన్నిటి మీద మనం ఆశయం కలిగి ఉండాలి, కొన్నిటి మీద మనం అతిశయించాలి. బాధపడాల్సిన అవసరం లేదు. భూ సంబంధమైన దేవుని చిత్తమైతే ఇస్తాడు, లేకపోతే లేదు. ఇచ్చిన వాటితో ముందు మనం చెయ్యాలి. అంటే రాజబాబు గారు ఒక మాట అంటూ ఉంటాడు, కొంతమంది బైక్ ఉంటే ఆ బైక్ని ముందు బాగా ఉపయోగించుకున్నానే, ప్రభా సతీష్ కుమార్ గారికో, లేకపోతే శ్యామ్ కిషోర్ గారికో, లేకపోతే స్టీఫెన్ పాల్కి ఇచ్చినట్టుగా మరి నాకు కారు ఇస్తే నేను గొప్ప సేవ చేస్తానని అంటాడు. అప్పుడు ప్రభు అంటాడంటే, ముందు బండితోనే సరిగా చేయలేదు, నువ్వు మళ్ళీ కారు ఇస్తే ఏం చేస్తావురా అంటాడు. ఏమంటే ముందు బండినే సరిగా ఉపయోగించలేదు, ముందు నీకున్న ఎనర్జీనే నువ్వు యూటిలైజ్ చేయలేదు. మరి నీకు ఇంకా మంచాన పడిన తర్వాత అప్పుడు కొంతమంది, ప్రభు ఇప్పుడు నువ్వు కనుక ఆరోగ్యం ఇస్తే ఇంకో నీకోసం అది చేస్తా ఇది చేస్తా అంటే, బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ మనకు ఉన్నాయి. బైబిల్లో వాళ్ళు ఏం చేశారంటే, వారికి దేవుడిచ్చిన కాడికి వాళ్ళ ఉనికిని చూపించుకున్నారండి. మగ్దలేనే మరియ యొక్క స్పెషల్ క్యారెక్టర్ ఏంటంటే, ఆమె పెందల కడ లేచి సమాధుల తోటకి పోయింది. యేసు ప్రభు ఉంచబడిన చోటికి పెందల కడ లేచి వెళ్ళిపోయింది. ఎవరైనా జెంట్స్ వెళ్ళినట్టుగా ఉంది అక్కడ బైబిల్లో? ఎవరైనా జెంట్స్ వెళ్ళినట్టుందా? ఎనీ జెంట్స్ వెళ్ళారా? మగ్దలేనే మరియ కంటే ముందు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? లేదు కదా, లేదు. ఆ తర్వాత అన్న తనకున్నటువంటి బాధలో ఏం చేసింది, దేవుని మందిరానికి వెళ్ళి మరి మత్తురాలుగా మత్తురాలు ప్రవర్తించినట్టుగా ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉంది కదా, మత్తురాలుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆ విధంగా మరి అన్న బిహేవ్ చేసింది.